సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో 2వ వార్డులో సంచార జాతికి సంబంధించిన 50 కుటుంబాలు మహారాష్ట్ర నుంచి వలస వచ్చాయి. గజ్వేల్లో 50 సంవత్సరాల నుండి వారి కులవృత్తి చేసుకుంటూ గుడిసెలలో జీవనం సాగిస్తున్నారు. 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వారి గుడిసెలలో నీరు చేరి ఇంట్లోని సామాన్లు మొత్తం తడిచి ముద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి వర్షం కురిసినప్పుడల్లా రాత్రి నిద్రలేక బిక్కుబిక్కుమని జీవనం సాగిస్తున్నారని, ఈ విషయం మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ దగ్గరికి తీసుకెళ్లగా వారు ఎలాంటి హామీ ఇవ్వకుండా వారికి డబుల్ బెడ్రూమ్లు డ్రాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ రూములు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వారికి ప్రస్తుతానికి ఒక స్థలం కేటాయించి గుడిసెలు నిర్మించాలని కోరుతున్నారు. డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి కానీ ఎవరికో ఇచ్చినారు. ఇచ్చి మా గుడిసెలు ఇప్పుడు దాకా మేము ఉన్నాము. పిల్లలతో సహా మేము వర్షాకాలంలో ఉన్నాము. ఇక్కడ అన్నం లేదు, సున్నం లేదు, ఏం లేదు. ఇప్పుడు దాకా మేము నీళ్ళలో కూర్చున్నాం. ఎవరు పట్టించుకుంటలేరు కదా. ఎవరు పట్టించుకుంటే మేము ఇట్లా వర్షంలో ఎందుకుంటాం మేము చెప్పండి. మా డబుల్ బెడ్రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చినారు, మాకు గుడిసెల్లో పెట్టుకున్నారు. మేము ఎవరికి సావాలి? ఆ కౌన్సిలర్ దగ్గర పోతే ఆగు, ఈ కౌన్సిలర్ దగ్గర పోతే ఆగు. ఓట్లు వస్తే మా దగ్గర వస్తారు, ఏమని వస్తే మా దగ్గర వస్తారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి సార్? మేము ఆదివాసీ రాజకీయ మేము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పొద్దు నుంచి ఇప్పుడు చిన్న పిల్లలకి పట్టుకోవడానికి తాగలేదు, చూడలేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి? సావాలా బతకాలా? సావమంటే చస్తాం, అందరం దూరం చస్తాం. అది సార్ మాది పరిస్థితి. నీళ్ళు వచ్చినాయి సార్, మొత్తం బట్టలు గిట్టలు మొత్తం తడిచిపోయినాయి. లోపల నీళ్ళు కూడా వచ్చినాయి. మేము లోపల నీళ్ళలో కూర్చున్నాం. అది మా పరిస్థితి సార్. అది మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి కానీ ఎవరికో ఇచ్చినారు. ఇచ్చి మాకు గుడి ఆన్లైన్ కాయిన్